హాయ్ అండి. వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి చట్నీ రెసిపీని చూద్దామండి. ఏంటంటే మనకి ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు ఇది జస్ట్ చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అది ఎలాగ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసేసిన తర్వాత కొంచెం కందిపప్పు వేసుకోవచ్చు, ఆప్షన్ అనమాట. నేనైతే వేసాను. కందిపప్పు వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, కొంచెం గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి వేసాను. ఈ జీలకర్ర, కందిపప్పు, పచ్చిమిర్చి ఇప్పుడు నేను వేయించుతున్నాను అనమాట. కందిపప్పు అనేది పూర్తిగా ఆప్షన్ అండి. కందిపప్పు లేకపోయినా కూడా చాలా కమ్మగా ఉంటుంది, అమృతం లాగా ఉంటుంది అనమాట. మీరు ట్రై చేసి చూడండి. కొంచెం కర్రీ లీవ్స్ వేసాను, ఒక చిన్న నేరేడుకాయ అంతా చింతపండు వేసానండి. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఆ పచ్చిమిర్చి అంతా కొంచెం 50% ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాము. కందిపప్పు అనేది వేగాలి, బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లాగా బాగా కొంచెం కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా వేగనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది. కందిపప్పు కూడా మనం చక్కగా తీసేసి మిక్సీ జార్లో వేసేసి తర్వాత అదే ఆయిల్లో ఒక 4 టమోటాలు, మనం ఎంతైతే పచ్చిమిర్చి కందిపప్పు తీసుకుంటామో దానికి తగ్గట్టుగా నేనైతే ఒక 5 టమోటాలు, చిన్న చిన్నవి చెర్రీ టమోటాస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు మనం కందిపప్పు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అందులో ఒక ఆనియన్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అంటే ఇట్లాగా వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు ఈలోపు మనకి టమాటా బాగా మగ్గిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా మనకి ప్రాసెస్లో ఇప్పుడు చూస్తున్న విధంగా వేగితేనే బాగా కమ్మగా ఉంటుందని, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ. ఈ ఏ కర్రీ లేనప్పుడు చక్కగా ఇలాగా మనం పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ ఉంటే చాలు, ఇది చక్కగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. కందిపప్పు లేకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా చేసేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం కందిబెళ్ళు మిక్సీ పట్టేసాను, పక్కకు తీసుకున్నాను కదా. తర్వాత టమోటా మిక్సీ పట్టాను, అవన్నీ ఇప్పుడు కలిపేస్తున్నానండి. చూడండి, మనకి ఇది మొక్కలు కంటే కచ్చాపచ్చాగా ఉన్నట్లు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మరి గంధంలాగా మెత్తగా చేయకూడదు. ఇదంతా కూడా నేను మిగిలిపోయిన ఈ టమోటాలు మనం ఫ్రై చేసాం కదా, అందులో కొంచెం ఆయిల్ ఉంటే అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మిక్సీ పట్టేసిందంతా కూడా ఈ మిగిలిపోయిన ఆయిల్లో వేసి బాగా కలుపుతున్నానండి. అంతేనండి, చాలా బాగుంటుంది, రెడీ అయిపోయింది. వేడి అన్నంలో 2 నెయ్యి చుక్కలు వేసుకొని కనుక కలుపుకొని తింటే అస్సలు ఒక మెతుకు మిగలదు, చట్నీ మిగలదండి. అంత కమ్మగా అమృతం లాగా ఉంటుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.